ప్రజలందరూ కూడా కాకరస్సు వినియోగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని కావలి ఫైర్ ఆఫీసర్ రామసిద్ధార్థ సూచించారు. కావలి మండలం పరిసర ప్రాంతాల్లో 26 టపాకాయల షాపులకు తాత్కాలిక అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ షాపుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా నీళ్లు, ఇసుక అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని షాపు యజమానులకు సూచించినట్లు ఫైర్ ఆఫీసర్ రామసిద్ధార్థ తెలిపారు. మనకి కావలి మండలం మరియు ఇతర మన జ్యూరిస్డిక్షన్లోని మిగతా మండలాల్లో 26 షాపుల వరకు మనకి టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ 26 షాపులకి శాంక్షన్ అయిందండి. అందులో కావలి పట్టణంలో 20 షాపులు పెట్టుకొని మన మున్సిపల్ గ్రౌండ్స్లో వాళ్ళు పెట్టుకున్నారు. అల్లూరు, బోగోల్లో కూడా పంచాయతీ, మున్సిపాలిటీ వాళ్ళు నిర్ణయించిన ప్రదేశాల్లో వాళ్ళు విక్రయం సాగిస్తున్నారు. ఎటువంటి ఘటనలు లేకుండా వారందరూ ప్రతి షాపు దగ్గర నీళ్లు, శాండ్ అలాంటి అగ్నిమాపక చర్యలు తీసుకుంటూ మా వాళ్ళు కూడా ప్రతి చోట ఫైర్ అవుట్ పోస్ట్ అని ఏర్పాటు చేసి మా డిఎఫ్ఓ నెల్లూరు వారి ఆదేశాల మేరకు ఫైర్ అవుట్ పోస్ట్ మేము ఏర్పాటు చేసామండి. అక్కడ మా పరికరాలన్నీ రెడీగా ఉంచుకొని స్టేషన్ అందు సిబ్బంది అందరం కూడా ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలానే ప్రజలకు కూడా మా వరకు రాకముందే మీరు చిన్న చిన్న చర్యల ద్వారా ఎలాంటి ప్రమాదాలు లేకుండా చూసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, పెద్దవారి పర్యవేక్షణలోనే